బీజేపీ చీఫ్ దీప్కే అరెస్ట్ వార్తల్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ ధర్నా పాయింట్లో ఉన్నారని తెలిపారు. అటు పార్లమెంట్ పరిసరాల నుంచి సీజేపీ కార్యకర్తలు వెనుదిరిగారు. सामने से आगे ये देखो సీజేపీ చీఫ్ దీప్కే అరెస్ట్ వార్తల్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ ధర్నా పాయింట్లో ఉన్నారని తెలిపారు. అటు పార్లమెంట్ పరిసరాల నుంచి సీజేపీ కార్యకర్తలు వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు లైవ్ లో. సతీష్, చెప్పండి, పార్లమెంట్ వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయలేదు, ఇలాంటి వార్తలను నమ్మవద్దని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎస్ స్వామి, ఖచ్చితంగా కూడా పార్లమెంటు స్ట్రీట్లో ప్రస్తుతానికి కొంత వాతావరణం నార్మల్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కూడా కొంత ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాసేపటి క్రితం ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు ఉదయం చోటు చేసుకున్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆ విధంగా లేవు. ఎందుకంటే కొంత ప్రశాంతత వాతావరణం అయితే పార్లమెంటు ముందు నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కానీ జంతర్ మంతర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఆ ఉద్రిక్త పరిణామాలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. కొంత పార్లమెంటు బయట ఈరోజు ఎక్కడైతే సీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దూసుకెళ్లారో కొంత ఆ ప్రాంతం మాత్రమే కొంత ఇప్పుడు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంగా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మిగతా ప్రదేశాల్లో ఆందోళన కంటిన్యూగా కొనసాగుతుంది. మరోవైపు ఇక అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేసి ఆయన పోలీస్ స్టేషన్ తరలించినట్టు వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్ ద్వారా అధికారికంగా కూడా వెల్లడించడం జరిగింది. ఎక్కడ కూడా అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేయలేదు, ఆయన అదుపులోకి తీసుకోలేదనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వారు కొంత సోషల్ మీడియాలో రూమర్స్, అదేవిధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు, అవన్నీ కూడా తప్పు అంటూ కూడా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక దానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా అభిజిత్ దీప్కేకి సంబంధించి ఎటువంటి అరెస్టు కొనసాగలేదనే అంశాన్ని కూడా అటు పార్టీ కూడా స్పష్టం మరోవైపు పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఆయన జంతర్ మంతర్లోనే తన ఆందోళన కొనసాగిస్తున్న అంశాన్ని కూడా మరోవైపు స్పష్టం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఓవైపు జేపీ నడ్డాతోని, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతోని పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాసు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ప్రధానంగా 3 డిమాండ్లను వారి ముందుంచారు. అందులో డిమాండ్లో ఒకటి సోనం వాంగ్చుక్ను నేరుగా ఆయనను వేరే హాస్పిటల్ తరలించడం, ఆయనను నిర్బంధిగా ఉన్నారు, ఆయనను బయటికి తీసుకురావడం ఒక అంశము. ఇక రెండో అంశము, ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్ పరీక్ష యొక్క పూర్తిగా రద్దు చేయడంతో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. వారికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా ఇక మూడో డిమాండ్లో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క రాజీనామాను ఆమోదించాలి, ఆయనను రాజీనామా చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ మొత్తం 3 అంశాలపైన జేపీ నడ్డాతో జరిగిన ఒక సమావేశంలో వారంతా కూడా జేపీ నడ్డాకు ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. సీజేపీ నేతలు మాత్రం జేపీ నడ్డా కొంత సమయం కోరారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం కొంత ఆందోళన సందర్భంగా అనేక మంది సీజేపీ కార్యకర్తలంతా కూడా రాళ్ల దాడి చేసిన పరిస్థితి నెలకొంది. కొంతమంది పోలీసులకు గాయాలైన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది ఉద్యమకారులకు, ఆందోళనకారులందరూ కూడా కొంత గాయాలైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి జంతర్ మంతర్లో ఆందోళన కంటిన్యూగా కొనసాగుతుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పష్టంగా ఒక లేఖ ఇవ్వడం కూడా, స్పష్టంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భంగా కూడా ఢిల్లీలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, సీజేపీ పార్టీ ఆందోళన తర్వాతకి సీజేపీ పార్టీ చేసిన ఆందోళన, అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జ్, వీటన్నిటికి సంబంధించిన అంశంలో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు ఒక రిపోర్టును తెప్పించుకుంటుంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ కలిసి నేరుగా ఒక నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత రానుంది. ప్రస్తుతానికి మాత్రం సీజేపీ నేతలు మాత్రం
ఆ ఆందోళనను నిరాహార దీక్ష వద్ద ఉన్న ఆందోళన విరమించినప్పటికీ కూడా జంతర్ మంతర్లో అదే సంఖ్యలో అయితే కంటిన్యూగా ఆందోళన కొనసాగుతుంది. అభిజిత్ దీప్కేని మాత్రం ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు, ఆయన అదుపులోకి తీసుకోలేదు మాత్రం ఢిల్లీ పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. అయితే జేపీ నడ్డాతో జరిగిన మీటింగ్లో మాత్రం ప్రధానంగా కీలకంగా 3 అంశాలను ప్రస్తావిస్తూ వారి ముందు ఒక సీజేపీ ఒక వినతి పత్రాన్ని పెట్టింది. ఆ వినతి పత్రంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.